హలో గైస్, వెల్కమ్ టు వ్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు ఏంటంటే మీకు సాల్జ్బర్గ్లో ఇంకో ప్లేస్ చూపించబోతున్నా. సాల్జ్బర్గ్ సిరీస్ చూడండి, మీరు చూడకపోతే లాస్ట్ 3 వీడియోలు ఉంటాయి. అది డే 1వే, సరేనా? మళ్ళీ చెప్తున్నా, అవి డే 1వే 3 వీడియోలు. ఆ 3 వీడియోలు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను. అవి డే 1 చూసేసి ఇది డే 2 అనమాట. డే 2లో ఫస్ట్ ప్లేస్ విజిట్ చేసేది హెల్బాన్ ప్యాలెస్. ఈ హెల్బాన్ ప్యాలెస్ దేనికి ఫేమస్ అంటే, ఒకప్పుడు ఆర్చ్ బిషప్ అని ఒక రాజు ఉండేవాడు, సరేనా? ఆ రాజుకి ఎప్పుడైతే ఎండాకాలం తట్టుకోలేక సపరేట్గా ఊరి బయట విల్లా కట్టించుకున్నాం అని చెప్పేసి అలాగ విల్లా కట్టించుకున్నాడు. ఏంటంటే జస్ట్ ఊరికి వచ్చి ఏదైనా వేట చేసినప్పుడు ఇక్కడికి వచ్చి తినేసి వెళ్ళిపోయే వాళ్ళు అంతే. ఇక్కడ పడుకునే దానికి రూములు కూడా ఉండవు, జస్ట్ ప్యాలెస్ అంటే ప్యాలెస్ అంతే. దీని లోపల జస్ట్ నార్మల్ రూమ్స్ ఉంటాయి, బెడ్రూమ్స్ కూడా ఉండవు దీనికి. దీంట్లో ఫేమస్ ఏంటంటే ట్రిక్ ఫౌంటైన్స్, సరేనా? ట్రిక్ ఫౌంటైన్స్ అనే మీకు చూపిస్తాను, చూపించిన తర్వాత తెలుస్తుంది ట్రిక్ ఫౌంటైన్స్ ఏంటనేసి. సో అదే అబ్బాయి, ఇంకా పైన 2 వ్యూ స్పాట్స్ ఉంటాయి. ఆ వ్యూ స్పాట్ మీరు ఫ్రీగానే వెళ్ళొచ్చు, దానికి టికెట్ ఏం సపరేట్గా తీసుకొని అవసరం లేదు. సో అదనమాట, కంపల్సరీ మీరు విజిట్ చేయండి సాల్జ్బర్గ్లో ఉంటే. ఇంకో ప్లేస్ అని చెప్పాను కదా, అది ఉంటర్బాన్. అదేంటంటే వర్షం పడడం వల్ల మీకు ఇప్పుడు ట్రైన్ బ్లాక్ అయిపోయింది. అదేంటంటే కేబుల్ కారు. నేను అది డిస్క్రిప్షన్లో మీకు నేమ్ ఇస్తాను, ఒకవేళ మీరు డే 2లో కంపల్సరీ విజిట్ కండి. అది చాలా బాగుంటుంది, ఎందుకంటే టాప్ ఆఫ్ ద మౌంటైన్ మీద నుంచి మీరు కూర్చొని చూడొచ్చు, మొత్తం క్రేజీ ఉంటుంది అనమాట. అది అన్నిటికీ నా ఫేవరెట్, దానికోసమే వచ్చినా. కానీ ఏం చేద్దాం, వర్షం వల్ల ట్రైన్ కేబుల్ సర్వీస్ ఆపేసిండు. సో అది ఇంకా బ్యాడ్ లైక్, మనం ఏం చేయలేము. సో వెళ్దాం పదండి ముందు వీడియోలో. గైస్ ఇప్పుడు ఏంటంటే మనము ట్రిక్ ఫౌంటైన్స్ స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా వర్షం పడుతుంది, లేకపోతే ఇంకా మంచిగా వచ్చేది వీడియో. ఈ ట్రిక్ ఫౌంటైన్స్ ఏంట్రా అంటే, ఇప్పుడు రాజు ఎప్పుడైతే వాళ్ళ గెస్ట్లని పిలుస్తాడనమాట, అంటే ప్రతి వీక్ ఇలాగ బయటకు వచ్చి ఇట్లా ఉంటుంది కదా పార్టీ చేసుకోవడానికి, ఆ పిలిచినప్పుడు ఇదే డైనింగ్ టేబుల్గా యూజ్ చేసేవాళ్ళు. మీరు చూడొచ్చు, మార్బుల్ డైనింగ్ టేబుల్. సో ఈ డైనింగ్ టేబుల్ ఏంట్రా ఫేమస్ అంటే, మీరు చూసే రాజా అనమాట ఈయనే. సో ఈయన ఈ ప్యాలెస్కి ఓనరు. సో మీరు చూస్తున్నారు కదా ఇది. సో ఈ డైనింగ్ టేబుల్ దేనికిరా ఫేమస్ అంటే, మీరు బాగా గమనిస్తే కింద హోల్స్ ఉన్నాయి చూసినారా, ఆ హోల్స్లో జెట్ స్ప్రే, అంటే ఇప్పుడు మనకు లోపల పైప్ కనెక్షన్ ఉంటుంది. ఆ పైప్ కనెక్షన్ దేనికిరా అంటే వాటర్ వస్తాయి దాంతో నుంచి. సో యాక్చువల్గా మీరు సింపుల్గా చెప్పాలంటే నా పెద్ద ప్రాంక్స్టర్. సో వచ్చిన గెస్ట్ల మీద ప్రాంక్ చేసేవారు ఇట్లా వాటర్స్ ఇవన్నీ పట్టుకొని. చాలా ఉన్నాయి ఇలాంటి కథలు ఈయన దగ్గర. సో ఆ కథలన్నీ చూపిస్తాను ఈ వీడియోలో, చూడొచ్చు మీరు. ఇట్లా వాటర్ పడుతూ ఉంటాయి వాళ్ళు తిన్నప్పుడు. సో ఇట్లా ప్రాంక్ చేసేవాడు వచ్చిన గెస్ట్లందరినీ. అది నా బట్ట ఎక్కడున్నాడు, 1600స్లో కట్టిండేది. సో 1612లో కట్టిన అనమాట ఈ ప్యాలెస్ని. మీరు చూడొచ్చు, ఇదంతా వాటర్, ఇవన్నీ ట్రిక్ ఫౌంటైన్స్ అంటారు. సో ఈ పక్కన వచ్చేసి వాళ్ళ ఇది ఎవరైతే ఉంటారో హెడ్. సో ఈ ఏదైతే ఇవి స్టాచ్యూ చూసిండో దాని వెనకాల పెద్ద కథ ఉంది. ఏంటంటే ఆ రాణి, ఆయన భార్య ఎవరైతే పాము గడిచి చనిపోయే టైంలో ఆమె లాస్ట్ కోరిక మేరకు ఆయన వైలిన్ వాయిస్తారనమాట. క్వైట్ రొమాంటిక్. సో తర్వాత ఈ అగ్లీ స్టాచ్యూస్ కనబడతాయి, దీని పేరే అగ్లీ స్టాచ్యూస్ అంటారు. సో దాని పక్కనే మీకు ఏంటంటే ఈ కళ్ళు దుకాణం, ఇది కళ్ళు దుకాణం అనమాట, అంటే బార్ షాపు. సో 400 సంవత్సరాల కిందట ఇట్లా ఉండేది బార్ షాపు. నాకైతే భలే నచ్చేసింది అసలు, చూడొచ్చు మీరు, క్రేజీ ఉంది లోపల. సో ఆర్కిటెక్చర్ కానీ ఏంటి ఏం కథ అనేసి. ఇది ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ ఉండేదన్నమాట వైన్. ఇక్కడ బయట వచ్చి కూర్చొని తాగేవాళ్ళు. తర్వాత ఏంటంటే మీకు దీని పక్కనే ఈ ఒక హౌస్ కనపడేది. దీంతో ఏంటంటే మీకు ఆక్వామ్యాన్ గుర్తున్నాడా? సో ఆక్వామ్యాన్కి గుర్తుగా ఆయన ఇట్లా కట్టించుకున్నాడు అనమాట. సో అంతా ఆల్మోస్ట్ సేమ్ ఇట్లాంటి స్టఫే దొరికింది టోటల్ వీడియోలో మీకు చూడడానికి. ఈ పక్కన ఏంటంటే ఆయన టోటల్ ఏదైతే ఆయన సంపాదించిన నిధి ఉంటుందో, సో ఆ నిధి దాచుకునేవాడు. చూడొచ్చు మీరు, ఇవన్నీ బంగారు. సో బంగారుతో, అంటే బంగారు కోటెడ్, బంగారు అయితే వీళ్ళు లేపుకుపోతారు వచ్చిన టూరిస్టులు అందరూ. సో బంగారు కోటెడ్. తర్వాత లోపలే మీకు ఇట్లా కొన్ని విచిత్రమైన రూమ్ కనపడిద్ది, కొద్దిగా చూసేదానికి మంచిగా అనిపించింది. ఇట్లా అన్ని కిందికి అలాడతాయి ఇవంతా. చూడొచ్చు ఇదంతా అన్నీ ప్రాంక్ చేసేదానికి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక వియర్డ్ సౌండ్ వచ్చింది, నేను వీడియోలో ఆఫ్ చేసిన, ఎందుకులే ఆ సౌండ్ అనేసి. దయ్యం వచ్చే సౌండ్ అట్లా ఉంటుంది. ఈ గోడ అయితే ఏకంగా పగిలిపోయింది. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ ఆయన నిధి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేవాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత డబ్బులు ఉన్నవాడు అసలు. టోటల్ ఈ నిధి దాచడానికి రూములు పెట్టేసుకున్నాడు. సో ఇట్లా ట్రిక్ ఫౌంటైన్స్ అంటే ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి. ఈ ప్యాలెస్ దానికే ఫేమస్ అనమాట, గార్డెన్స్, ట్రిక్ ఫౌంటైన్స్కి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోయే ప్లేస్ వచ్చేసి ఈ ప్యాలెస్లోనే ఇది ఏదైతే చూస్తున్నారో ఈ తల గుర్తుపెట్టుకోండి, చెప్తాను ఏంటి ఏం కథ అనేసి. సో గైస్ ఇప్పుడు నా వెనకాల ఏదైతే ఒక స్టాచ్యూ చూస్తున్నారో ఫౌంటైన్ మీద, అదేంటంటే మీకు హాలీవుడ్ మూవీ ఒకటి గుర్తుండే ఉంటుంది, స్నేక్ హెడ్ ఉమెన్ అనేసి. ఆమె ఏంటంటే పాము వచ్చేసి, ఒక పాము తల వచ్చేసి ఆమెకు హ్యూమన్ హెడ్ ఉంటుంది, మనిషి తల ఉంటుంది, కానీ బాడీ మొత్తం పాము ఉంటుంది. ఎవరిని చూసినా శిల అయిపోతారు, చూసినారా?
సో ఆమె తలనే అది. యాక్చువల్గా వీళ్ళు దానికోసం డెడికేటెడ్గా పెట్టిండు. ఒక మైథలాజికల్ అంటే ఒక చెప్పలేమో అది నిజమో అబద్ధమో అయితే నాకు తెలియదు, కానీ మరి ఆ వీరుడు బొమ్మ వానికి డెడికేట్ చేస్తా ఇక్కడ వాడికి స్టాచ్యూ పెట్టిండు. సో ఇది ప్యాలెస్ అనమాట. సో ఇది మెయిన్ ప్యాలెస్. ఇంతవరకు మీకు చూపించుండే అన్ని గార్డెన్స్, దాని తర్వాత వచ్చేసి ఏవైతే ఫేమస్ ఉన్నాయో ఫౌంటైన్స్. సో యాక్చువల్గా అయితే వరల్డ్లో ఫేమస్ అనమాట ఈ గార్డెన్స్. ఈ చూస్తున్నారు ఇవన్నీ. సో యాక్చువల్గా వర్షం పడడం వల్ల అంత వీడియో అంత సరిగ్గా రాలేదు, కానీ లేకపోతే క్రేజీగా వచ్చేది. చాలా స్టఫ్ ఉండే, ఆల్మోస్ట్ 5 hours 5 గంటలు చూడొచ్చు. అంత పెద్ద గార్డెన్స్, అంత పెద్ద ఫౌంటైన్స్. ఒక్కొక్క ఫౌంటైన్ వెనకాల, ఒక్కొక్క స్టాచ్యూ వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్. ఇది కూడా ఫారెస్ట్ డెవిల్ అంటారు దీన్ని. సో రాజు వేటకు పోయినప్పుడు దాన్ని ఒక చూసినాడు అనమాట. అలా చాలా స్టోరీసే మీకు మస్తున్నాయి చెప్పాలంటే, కానీ వీడియోలు చాలా లెంత్ ఎక్కువ అయిపోద్ది. సో మీకు కూడా బోర్ కొట్టేసిద్ది. సో అందుకే కొన్ని విజువల్స్ వేస్తున్నాను చూడండి. సో దాని తర్వాత ఇది ఏంటంటే పప్పెట్. ఇప్పుడు మనకు అప్పుడు సినిమా థియేటర్లు లేవు కదా, సో ఇట్లాంటివన్నీ ఉండేది. లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించే ఉంటాను. సాల్స్బర్గ్ 3rd వీడియోలో అనుకుంటా, సాల్స్బర్గ్ ఫోర్టెస్లో. దాని తర్వాత పక్కనే ఈ చిన్న హౌస్ ఉంటుంది. సో ఇది కూడా ఆర్కిటెక్చర్కి ఫేమస్ అనమాట. దీంతో ఏంటంటే స్పెషల్, ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ ఫేమస్ అనమాట. ఈ క్యాప్ గుర్తుపెట్టుకోండి. సో ఈ క్యాప్ ఏంటంటే ఆ వాటర్ పెట్టినప్పుడు పైన గోడకు తగిలిద్ది, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది అంతే పిల్ల చేస్తలు అన్నీ ఆ రాజు పేరుకి రాజే, కానీ చాలా చిన్నపిల్లల మనస్తత్వం అయినది. సో ఇలాంటి ట్రిక్ ఫౌంటైన్స్, ఇలాంటి ప్రాంక్స్ అన్నీ చాలా ఉంటాయి టోటల్ ఈ ప్యాలెస్లో. ఇంతవరకు ఇంకా మనం గార్డెన్స్లోనే ఉన్నాము, ఇంకా అసలైన ప్యాలెస్కి వెళ్ళలేదు. సో ఇట్లుంటుంది అనమాట గార్డెన్స్. క్రేజీ ఉంటాయి అసలు వ్యూ కానీ యాక్చువల్గా. సో గైస్, ఇది మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. ఈ నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన వెంటనే స్టార్టింగ్ మీకు మ్యూజియం వచ్చింది. దాని తర్వాత వచ్చేసి మీకు ఒక టిప్ ఆఫ్ ద వ్యూస్ అని చెప్పి 2 వ్యూస్ మౌంటైన్ చూడడానికి వచ్చింది. దాని తర్వాత జూ కూడా ఉంది పైన. దాని తర్వాత మెయిన్ ఏంటంటే స్టోన్ థియేటర్. ఆ స్టోన్ థియేటర్ చూడడానికి కూడా వెళ్తున్నాం మనము. సో స్టే ట్యూన్. సో ఇలా వెళ్ళిపోవడమే జూకి సపరేట్ ప్రైస్ గైస్. ఇక్కడ ఏంటంటే మీరు సపరేట్గా కట్టాలి డబ్బులు. సో నేనేమంటానంటే జూ ఏం చేస్తాము సో అనేసి మీకు ఒక పైన ఇంకో మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం ఏంటంటే ఈ రాజు వాడినవన్నీ ఉంటాయి అన్నమాట ఈ మ్యూజియంలో. సో ఈ రాజు గురించి ఏంటి ఏం కథ అనేసి. సో కొద్దిగా సాల్స్బర్గ్ హిస్టరీ కూడా ఉంటుంది. ఏంటన్నా అన్ని మ్యూజియంలు చూపిస్తున్నామంటే యూరోప్లో అదే అన్నమాట ప్రాబ్లం. వీళ్ళకి ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉండవు మ్యూజియంస్. సో ఉన్న కాడికి చూపించాలి కాబట్టి. ఇదేంటంటే ఇప్పుడు మనము పేర్లు రాసుకుంటాం కదా, లవ్ లాక్స్ వేసినట్టు ఇటు సైడ్ ఈ ప్యారిస్లో వీళ్ళు ఏంటంటే ఈ కట్టెకి ఈ థ్రెడ్ ఉంది కదా, దాని మీద వాళ్ళ పేర్లు రాసుకొని థ్రెడ్కి అటాచ్ చేస్తారు. సో ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ ఆ ట్రిక్ ఫౌంటైన్ చూసిందా, ట్రిక్ ఫౌంటైన్. తర్వాత ఈ మాస్క్స్, డెవిల్ మాస్క్ అంటారు ఇవన్నీ. సో ఇవన్నీ డెవిల్ మాస్క్. ఇప్పుడు మనం ఎలాగైతే మనకు బోనాల పండగ మన పోతురాజులు కానీ వీళ్ళందరూ వచ్చి ఆడతారు, అట్లా వీళ్ళకి కూడా ఒక పండుగ ఉంటుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ డెవిల్ మాస్క్లు వేసుకొని వస్తారు ఆ పండుగలకి. వచ్చి వాళ్ళ కథలు భలే ఉంటాయి. సో ఇది చూడొచ్చు, ఇవి మనకు గన పీర్లు అంటే తెలిసే ఉంటుంది చాలామందికి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. మాకు సో పీర్ల పండుగ ఉన్నట్టు వాళ్ళు అట్లా నెత్తి మీద వేసుకొని వస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇది క్రౌన్. సో ఇదంతా గోల్డ్, మీరు చూసేదంతా గోల్డ్, క్లీన్ చేయలేదు అంతే వాళ్ళు. సో ఇవన్నీ ఆ రాజు రాణిలు వాడే వస్తువులు అన్నీ కనపడతాయి మీకు ఇవన్నీ. సో ఈమె అనమాట. సో ఈయన ఆ రాజు చూడొచ్చు. ఈయన కింగ్స్ గార్డ్. సో ఇట్లా ఉంటారు అనమాట వీళ్ళు కింగ్స్ గార్డ్ ఇక్కడ. సో గైస్, ఇది నా వెనకాల ఉండేది మ్యూజియం. దీని పక్కనే నీకు లెఫ్ట్ సైడ్కి వ్యూ ఆఫ్ ద సిటీ అని, అక్కడ దాన్ని పట్టుకుని దారి పట్టుకొని పైకి వెళ్తే వ్యూ ఆఫ్ ద సిటీ అని వచ్చింది. ఈ వెనకాల ఈ మ్యూజియంకి ఎదురుగున్న దారిలోంచి వెళ్తే స్టోన్ మ్యూజియం వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ మ్యూజియం ఏదైతే ఉందో ఆల్రెడీ మనం బేసిక్ టికెట్ తీసుకుంటాం కదా, దాంతో ఇంక్లూడెడే. దానికి ఏం ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయాల. మ్యూజియం పెద్దగా ఏం లేదు కానీ ఓకే, యూ కెన్ విజిట్. ఎలాగో ఫ్రీనే కాబట్టి జస్ట్ ఒక 10 నిమిషాలు వెళ్ళి రండి, సరేనా? చలో. కాస్త ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది ఈ పాయింట్కి పోవాలంటే. ఇది సిటీ వ్యూ పాయింట్ అంటారు అనమాట యాక్చువల్గా. సో కాస్త ట్రెక్కింగ్ చేసిన వెంటనే మీకు క్రేజీ వ్యూ పాయింట్ వచ్చింది. అసలు
చూడొచ్చు. అసలు మంచిగా ఉంటుంది వ్యూ పాయింట్. సాయంత్రం పూట వచ్చి కూర్చొని ఒక బీర్ వేసుకుంటే కూర్చుంటే ఇక్కడ ఉంటుంది, మామూలుగా ఉండదు. చికెన్ తింటా చూడొచ్చు. ఇదంతా అవి మనం ఆ కింద నుంచి వచ్చింది. ఆ కింద చూడొచ్చు మీరు అన్ని గార్డెన్స్. దీన్ని బట్టి మీరు చెప్పచ్చు 200 acres 300 acres ఉంటుంది అనేసి. సో అదంతా ప్యాలెస్ గార్డెన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం పోయే దారి వచ్చేసి వాటర్ బ్లింక్ దారి. వాటర్ బ్లింక్ అంటే అది కూడా ఒక పాయింట్, వ్యూ పాయింట్. అక్కడ నుంచి కొండలు కనపడతాయి. సో గైస్, ఇందాక మీకు చూపించాల ఒక వ్యూ, సిటీ వ్యూ. ఇప్పుడు వచ్చేసి మౌంటైన్ వ్యూ అనమాట. ఈ నుంచి చూస్తే ఒక మౌంటైన్ కనపడుద్ది. ఆ మౌంటైన్ పేరు వచ్చేసి వాచ్మెన్, WATZMAN, సరేనా? ఆ వాచ్మెన్ అనే మౌంటైన్ కనపడిద్ది. చూడండి మీరు, క్రేజీగా ఉంది వ్యూ అయితే. సో ఇక్కడ రావడానికి కూడా ఫ్రీనే. సో టికెట్ కూడా ఉండదు దీనికి, జస్ట్ హైకింగ్ చేసుకుంటూ వచ్చి చిల్లు కావడమే. చూడండి, యాక్చువల్గా అయితే 3 కొండలు కనపడతాయి. ఆ వర్షం పట్టే టైంలో ఆ మబ్బుల వల్ల కనపడట్లేదు, కానీ 3 కొండలు ఉంటాయి పెద్దవి, క్రేజీ ఉంటాయి అసలు. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టోన్ థియేటర్కి వెళ్ళిపోదాం. సో గైస్, ఇదే లాస్ట్ అనమాట హానర్స్ ప్యాలెస్లో. దీని ఏమంటారంటే స్టోన్ థియేటర్ అంటారు. ఇది 400 years బ్యాక్ కట్టినది. అప్పుడు వీళ్ళకు సినిమా థియేటర్లు ఇవన్నీ లేవు కదా. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక ప్లేస్ లాగా పెట్టుకొని కొండ మీద ఒక గృహం ఉంటే ఆ గృహాన్ని థియేటర్ లాగా చేసేసుకున్నారు. సో మీరు నా వెనకాల చూడొచ్చు, మొత్తం ఇవన్నీ కొండలు, స్టోన్ థియేటర్ అంటారు. దీనికి రావాలంటే ఇందాక మీకు చూపించినట్టు వీడియో కంటిన్యూషన్లోనే మీరు ఏదైతే వ్యూ చూసినారో ఆ వ్యూ దగ్గర నుంచి జస్ట్ ఒక 10 minutes వాక్ ఉంటుంది. ఆ నుంచి వచ్చేయడమే అంతే. ఇది చూస్తే ఆదిమానవుల కాలం గుర్తొచ్చేసింది నాకు. క్రేజీ ఉంటుంది లోపల. అసలు నాకు చాలా టోటల్ సాల్జ్బర్గ్ ట్రిప్లో నాకు ఇదే చాలా బాగా నచ్చేసింది. సో జస్ట్ ఈ ½ an hour విజిట్ చేసినది క్రేజీ ఉంది. లోపలే ఉండిపోవాలనిపించేసింది నాకైతే. చల్లగా ఉండే, ఏసీలో కన్నా దారుణంగా అంత చల్లగా ఉండే ఆ రాళ్ళ వల్ల. దానికి తోడు ఇంకా వర్షం పడుతుంది బయట, క్రేజీ ఉండే అసలు. సో సమ్ టైమ్స్ ఇదే బెటర్ అనిపించిద్దేమో, ఈ ఇల్లులు ఇవన్నీ కట్టుకునే వదిలి ఇలా కొండలలోకి వచ్చి గృహాలలో ఉండడమే బెటర్ అనిపించింది నాకు. ఎందుకురా ఇవన్నీ అనేసి. చూడచ్చు మీరు, అంతా స్టోన్ స్ట్రక్చర్, ఒరిజినల్ స్టోన్తో కట్టింది. ఎక్కడే కానీ ఒక జాయింట్ కూడా కనపడదు మీకు, సిమెంట్ ముక్క కానీ ఇక్కడే కానీ. సో నెక్స్ట్ మనం ఏంటంటే అసలైన ప్యాలెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్యాలెస్లో ఏంటంటే పేరుకు ప్యాలెసే కానీ దీని లోపల ఏమి ఉండవు, అంటే రూమ్స్ కానీ అట్లా సపరేట్గా రూమ్స్ ఉండవు అనమాట. ఇది ఏంటంటే ప్లెజర్ ప్యాలెస్ అంటారు. ప్లెజర్ ప్యాలెస్ అంటే చెప్పినట్టు జస్ట్ వచ్చి కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేసి పోయే వాళ్ళే, కానీ ఇక్కడ పడుకునే దానికి అట్లా ఏమి ఉండవు. సో ఈ ప్యాలెస్లో కొన్ని పెయింటింగ్స్, దాని తర్వాత ఈ యూనికార్న్ ఫేమస్ అనమాట. మీరు చూస్తున్నారా యూనికార్న్? ఇది యాక్చువల్గా అయితే ఒరిజినల్ హార్స్ స్కిన్. సో ఈ హార్స్ కూడా ఫేమస్. దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది, అక్కడికి పోయిన వెంటనే వాళ్ళు చెప్తారు. ఇది కూడా జింకల్ది, ఈ అడవి పంది ఇందాక మనం చూస్తాం కదా అక్కడ గార్డెన్స్లో. సో ఇదంతా ప్యాలెస్. ఈ క్రోకడైల్, మాన్స్టర్ అంటారు, చాలా ఉంటాయి. సో ఈ ప్యాలెస్లో చూపించాల్సినవి. సో ఇవన్నీ ఫేమస్. దీని పక్కనే ఏంటంటే అన్నిటికైనా హైలైట్ ఏందనిపించిందంటే మనకు ఇక్కడ ఇండియన్ సామాన్ ఉంది. సో ఆ టైంలో వాళ్ళు సాల్జ్బర్గ్ వాళ్ళు ఇండియా నుంచి కూడా కొన్ని ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు. సో ఆ ఇండియన్ సామాన్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది మౌంటైన్ గోడ్స్, సాల్జ్బర్గ్లో ఫేమస్ అనమాట. సో ఆయన రాజు వాడిన ఏదైతే ఉందో ఆయన కత్తి. సో ఇవన్నీ. సో ఇప్పుడు మీరు చూసేది మ్యూజికల్ రూమ్ అంటారు. ఇక్కడ మ్యూజిక్ సౌండ్ వస్తూనే ఉంటుంది 24 hours 365 days. సో యాక్చువల్గా అయితే ఇది స్టోన్ మ్యూజిక్ అంటారు. సో ఇదే మెయిన్ ఫేమస్ అని చెప్పింది. ఏంటంటే ఇక్కడ ఇండియన్ గురించి రాసి ఉంటారు. సో ఇండియా నుంచి మేము ఇవి ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం, స్పైసెస్. దాని తర్వాత వచ్చేసి కొన్ని సీడ్స్ అంటే ఇక్కడ టర్కీ నుంచి స్ట్రాబెర్రీస్ ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు. ఇండియన్ సన్ఫ్లవర్స్, అర్థమైందా? ఏవైతే మనకు సన్ఫ్లవర్స్ ఇత్తనాలు ఉన్నాయో ఆ ఇత్తనాలు ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు. ఇదిగా ఇవే ఇక్కడ వీళ్ళు పెయింటింగ్ కూడా. సో గైస్, చూస్తున్నారు కదా హెల్బాన్ ప్యాలెస్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు 3 ప్లేసులు చూపిద్దాం అనుకున్నా. ఒకటి హెల్బాన్ ప్యాలెస్, ఇంకోటి వచ్చేసి ఏమంటారు ఇది ఉంటర్బాన్ అని ఒకటి ఉంటుంది కేబుల్ గారిది. తర్వాత వచ్చేసి గెట్బిస్టీ అని ఉంటుంది, పారాగ్లైడింగ్ కూడా చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు ఆ 2 వర్షం పడడం వల్ల.
సో మీరు కుదిరితే 2 రోజులు చాలా ఎక్కువ నన్ను అడిగితే సాల్స్బర్గ్ ఒక డేలో మొత్తం సాల్స్బర్గ్ ఓల్డ్ టౌన్ చూడవచ్చు, ఆల్మోస్ట్ 10 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ముందు వీడియోలు చూడకపోతే మీరు చూడండి, దాంతో మొత్తం ఎలా కవర్ చేయాలని చూపించేసిన. సెకండ్ డే వచ్చేసి ఈ 3 ప్లేసులు కవర్ చేయొచ్చు. అంతే, ఇంకా అయిపోయింది సాల్స్బర్గ్ ట్రిప్. నెక్స్ట్ ఆల్స్టాడ్. గైస్ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒక హాస్టల్ మీకు చెప్తాను, యోహో హాస్టల్, సరేనా? YOHO యోహో హాస్టల్ దాని పేరు. దాంట్లో ఎందుకు స్టే చేయమని చెప్తున్నా అంటే, మీకు ఆల్మోస్ట్ సిటీకి దగ్గర, అంటే సిటీలోనే ఉంది హాస్టల్, చాలా చీప్ ప్రైస్. నేను ఎప్పుడు ఈ హాస్టలే ఉండని రికమెండ్ చేయను ఎప్పుడు. సో కుదిరితే హాస్టల్ చెక్ చేయండి, స్టూడెంట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ. సో అదే అబ్బాయి, ఇంకేం లేదు. మీకు కుదిరితే హాస్టల్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యోహో హాస్టల్ అనేసి. booking.comలో కూడా మీకు దొరికిద్ది. బుక్ చేయాలనుకుంటే €30, చాలా చీప్ పర్ డే. అంతే అబ్బాయి, ఇంకేం లేదు. 2 days సాల్స్బర్గ్ ట్రిప్ అయిపోయింది. యాక్చువల్గా 3 days, కానీ 2 days ఎందుకంటే వర్షం పడడం వల్ల. సో ఇంకా అంతే, ఇంకేం లేదు. ఆల్స్టాడ్ నెక్స్ట్. సో బాయ్. లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ ఏందో, వీవ్లాగ్స్ తెలుగు. చెప్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, వీవ్లాగ్స్ తెలుగు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.